వేసవి కాలంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 17వ డివిజన్లో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రం 51 రోజులుగా నిరంతరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం జనసేన వీర మహిళ తేజస్విని ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ చలివేంద్రాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన నగర ప్రెసిడెంట్ వీరంకి పండు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ లక్ష్యమని అన్నారు. మండు టెండర్లో ప్రజలకు తాగునీరు మజ్జిగ అందించడం ద్వారా కొంతమేర ఉపశమనం కలిగించగలుగుతున్నామని తెలిపారు. సమాజ సేవ పట్ల జనసేన నాయకులు కార్యకర్తలు చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. వీర మహిళ తేజస్విని మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే జయంగా ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. తనకు అండగా నిలుస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరిస్తున్న జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. చలివేంద్రం నిర్వహణలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక ప్రజలు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ ఎండల వేళ ఉచితంగా మంచినీరు మజ్జిగ అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, నగిరెడ్డి కాశీనరేష్, జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు వీరంకి పండు అండి, జనసేన పార్టీ నగరాధ్యక్షులు. వేసవి అద్దడిని తట్టుకోవడానికి ఏలూరు నగరంలో అనేక చోట్ల ఏర్పాటు చేసిన చలివేంద్రాలు, అట్లాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఏలూరు ఎమ్మెల్యే గారి చొరవతో రెడ్డప్పలనాయుడు గారి ఆలోచనలతో జనసేన పార్టీ సుమారు 6 చలివేంద్రాలు ఏలూరులో నడుపుతుంది. అట్లాగే ఈ 17వ డివిజన్ లక్కింశెట్టి కిరణ్ గారు 17వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రానికి ఈరోజు 51వ రోజు అండి. ఈరోజు మా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రంలో మజ్జిగ స్పాన్సర్ చేయబడుతుంది. ఇప్పటికి 51 రోజుల పాటు నిరంతరం ప్రతిరోజు 50 లీటర్ల మజ్జిగ చేస్తూ సాయంత్రం వరకు కూలింగ్ వాటర్ ఇస్తూ ఇట్లాగే ఇది జూన్ 15వ తారీఖు వరకు కూడా ఇట్లాగే కొనసాగుతుంది. ఈ 17వ డివిజన్ టీముని కానీ ఇక్కడ స్పాన్సర్ చేసే దాతలను కానీ వాళ్ళందరినీ జనసేన పార్టీ నుంచి ఏలూరు నగర ప్రజలు అందరి తరపున కూడా అభినందిస్తున్నాం. నమస్తే, నా పేరు తేజస్వి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి, ఏలూరు జనసేన పార్టీ. ఈరోజు 50 రోజుల నుంచి నిరంతరంగా మజ్జిగ పంపిణీ జరుగుతుంది. మన 17వ డివిజన్ ఇన్ఛార్జ్ మన కిరణ్ అన్నయ్య ఆధ్వర్యంలో ఈరోజు 50వ రోజు కార్యక్రమానికి నన్ను స్పాన్సర్గా పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎంతోమంది దాహానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ఆలోచించి మన ఏలూరు నియోజకవర్గంలో 6 కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. 6 కేంద్రాల్లో కూడా ఈ 17వ డివిజన్లో నిరంతరం ఎప్పుడూ కూడా ఒక 50 లీటర్ల మజ్జిగ, ప్రతిరోజు కూడా 50 లీటర్ల పెరుగు నిరంతరం కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన రెడ్డప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జ్ కిరణ్ అన్నయ్య కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లక్కింశెట్టి కిరణ్ అన్నయ్య ఎంతగానో నన్ను ఫస్ట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్గా ఉండి ఈ డివిజన్లో ఉన్న అందరూ కూడా ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఏలూరు నియోజకవర్గంలో కూడా అందరూ సపోర్ట్గా ఉండి చెల్లమ్మ నువ్వు ఉండాలి, నువ్వు చేయాలి అని ప్రతి దాంట్లోనూ నన్ను ఇన్వాల్వ్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని వీళ్ళందరి సహకారంతో మరెన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా నా సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.